లోక్సభ ఎన్నికల తర్వాత. ఇవాళ కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక చర్చ జరుగుతున్నది. ఇవాళ టికెట్లు ఇస్తారు అనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. అక్కడ భారతీయ జనతా పార్టీ జాతీయ నాయకత్వం ఇవాళ భేటీ అవుతున్నది. అక్కడ భేటీ అయిన తర్వాత చర్చలోకి వచ్చిన తర్వాత ఎవరెవరు అభ్యర్థులుగా ఉంటారు అనేటువంటిది చూడాలి. ఇది ఎవరు అధ్యక్షులు అవుతారు. బీజేపీ అభ్యర్థుల జాబితా రేపు ఉంటుంది. 16 ఆల్రెడీ 9 ప్రకటించారు. 5 పరిస్థితి ఏంటి అనేటువంటిది తెలియదు. మిగిలినటువంటి దాంట్లో 8 స్థానాల్లో నల్గొండలో సైదిరెడ్డి, వరంగల్లో ఆరూరు రమేష్, ఇప్పుడు ఖమ్మంలో కొత్తగా జలగం వెంగళరావును తీసుకొచ్చారు అనేటువంటిది ఒక చర్చ. అయితే పార్టీలో అంతర్గత చర్చ ఏం జరుగుతుందంటే, మెదక్లో రఘునందన్ రావుకు టికెట్టు తప్పించడం కోసం గతంలో వినోద్ రావు అనేటువంటి వెలమ అభ్యర్థిని ఖమ్మంలో ప్రవేశపెట్టారు. అక్కడ అది సక్సెస్ కాకపోవడంతో ఇప్పుడు జలగం వెంకట్రావును తీసుకొచ్చి ఖమ్మంలో ఒక వెలమ అభ్యర్థికి ఇచ్చాం కాబట్టి మెదక్లో వెలమకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు, రెడ్లో ఇంకొవరికో ఇవ్వాలనేటువంటి పేరుతోటి రంజిత్ రెడ్డినో ఇంకొవరినో తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేసి మెదక్లో రఘునందన్ రావుకు టికెట్ ఎగరగొట్టేటువంటి ప్రయత్నము రాష్ట్ర నాయకత్వంలో కొంత పార్టీ చేస్తుందనేటువంటిది ఒక చర్చ జరుగుతున్నది. పార్టీలో సంబంధించినటువంటి వరకు ఆ బీజేపీలో జరుగుతున్నటువంటి చర్చ ఇది. అక్కడ ఖమ్మంలో వెలమకి ఇచ్చారు కాబట్టి రాష్ట్రంలో ఎంతమందికి వెలమలకి ఇస్తారు, ఒక్కరికే ఇస్తారు అనేటువంటిది ఒక చర్చ. కాబట్టి మెదక్లో రఘునందన్ రావుకి ఇవ్వకుండా అడ్డుకోవడం కోసమే అక్కడ జలగం వెంకట్రావును రంగంలోకి తీసుకొస్తున్నారని. ఎందుకంటే అంతకుముందు వినోద్ రావు కూడా వెలమనే, అందుకే తీసుకొచ్చారు. మధ్యలో గొంగూర వెంకటేశ్వర్లని ఒక డాక్టర్ను తీసుకొచ్చి పాపం ఆయనను పార్టీలు చేసుకొని టికెట్ ఇస్తామని ఆశ పెట్టేసి ఇప్పుడు ఆయనను పక్కన పెట్టేసిరు. అది పోయింది. ఇప్పుడు జలగం వెంకట్రావుని తీసుకువస్తే ఇక్కడ రఘునందన్ రావును అవుట్ చేయొచ్చు అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు పార్టీలో జరుగుతున్నది. మరి ఎట్లా దాన్ని చూసుకోవాలి ఏంటి అనేది తెలియదు. కానీ ఈ డీకే అరుణకు సంబంధించినటువంటి అంశంలో కూడా మొదటి లిస్టులో రావాల్సినటువంటి డీకే అరుణ జాతీయ నాయకత్వంలో ఉన్నది, అక్కడ ఎందుకు ఇవ్వలేదు అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. ఇవాళ అక్కడ మహబూబ్ నగర్కు సంబంధించి కూడా జితేందర్ రెడ్డి కొడుకు టికెట్ ఇప్పించుకొని గెలిపించుకునేటువంటి నాయకుడు ఇవాళ ఎంపీగా ఎట్లా గెలుస్తాడన్నట్టు ఒక చర్చ మొదలుపెట్టారు. సో డీకే అరుణకు మొదటి లిస్టులో రాకపోవడంతో తీవ్రమైన అసంతృప్తిలో ఉండి అసలు ఇంత జాతీయ నాయకత్వంలో ఇంత పని చేస్తే మొదటి లిస్టులో రావాల్సినటువంటి పేరు ఎందుకు రాలేదని. ఇంకొకటి స్వయం బాపురావుకు ఎందుకు టికెట్ ఇవ్వరు, సిట్టింగ్లలో నలుగురిలో సిట్టింగ్ ఉంటే ముగ్గురికి లేనటువంటి వ్యతిరేకత ఒక స్వయం బాపురావుకి ఎందుకు ఉంటుంది అనేటువంటి ఒక చర్చ. ఇప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు లేనప్పుడు భారతీయ జనతా పార్టీ ఆదిలాబాద్లో సోయిలేపటి దిశలో అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీని గెలిపించినటువంటి స్వయం బాపురావును పక్కన పెట్టడం అనేటువంటిది ఏమిటి, స్వయం బాపురావు చేసినటువంటి తప్పేంటి, మిగిలిన ముగ్గురు చేసినటువంటి గొప్పేంటి అనేటువంటి ఒక చర్చ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. దీనికి సంబంధించినంత వరకు భారతీయ జనతా పార్టీ ఈ విషయంలో కూడా క్లారిటీగా చెప్పలేనటువంటి పరిస్థితి. స్వయం బాపురావును తీసేస్తే మిగిలినటువంటి ముగ్గులు అంటే ఒక గిరిజన నాయకుడికి మాత్రం సేమ్ అప్పుడు నిజామాబాద్లో కరీంనగర్లో ఉన్నటువంటి పరిస్థితి ఆదిలాబాద్లో ఉంది. నిజామాబాద్లో ఆయన గెలిపించారు, కరీంనగర్లో ఈయన గెలిపించారు, సికింద్రాబాద్ అంటే సిట్టింగ్ స్థానంలో గెలిచారు. కానీ ఆదిలాబాద్లో కూడా బలంగా లేనప్పటి దశలోనే అప్పటి స్థితిలోనే భారతీయ జనతా పార్టీని ఎంపీగా గెలిపిస్తే తనకు మాత్రం ఎందుకు టికెట్ ఇవ్వలేదు, ఇది గోండ్లకు అన్యాయం చేసి ఇంకో గోండును తీసుకొచ్చి పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నా కూడా స్వయం బాపురావు పార్టీ లేనప్పుడు గెలిపించి బీజేపీ పేరు తీసుకొస్తే ఆయనకు ఎట్లా అన్యాయం చేస్తారనేటువంటి ఒక చర్చ కూడా పార్టీలో జరుగుతుంది. మరి ఈ 8 మంది ఇచ్చేటువంటి దాంట్లో ఎట్లా చర్చ చేస్తారో చూడాలి. ఇది 8 మంది అభ్యర్థులకు సంబంధించి ముఖ్యంగా ఆదిలాబాదు, మెదకు, మహబూబ్ నగర్ స్థానానికి సంబంధించి కీలకమైనవి. భారతీయ జనతా పార్టీ గట్టిగా ఉంది, గెలిచేటువంటి అవకాశాలు ఉన్నటువంటి 3 స్థానాలపైన మొదటి లిస్టులోనే రావాల్సి ఉన్నా కూడా కావాలని కొందరు ఆపారనేటువంటి ఒక చర్చ జరుగుతున్నది. మరి ఎట్లా చేస్తారనేటువంటిది చూడాలి.